టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన జ్వాల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బానోతు హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం దొడ్డు రకం వడ్లు మరియు ఇతర పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దిండిగల్ రాజేందర్, ఇల్లందు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ 5 మండలాల అధ్యక్షులు, ఇల్లందు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరికి 500 బోనస్ వెంటనే, వరికి 500 బోనస్ వెంటనే. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇచ్చిన హామీని మరిచిన రేవంత్ రెడ్డి, ఇచ్చిన హామీని మరిచిన రేవంత్ రెడ్డి వడ్లకు 500 బోనస్ ఇస్తానని చెప్పి మరిచిన రేవంత్ రెడ్డి, 500 బోనస్ ఇస్తానని మరిచిన రేవంత్ రెడ్డి ఎక్కువగా ఇస్తామని చెప్పి ఆశ చూపి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు, మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్, ఎంఎస్పీ మీద 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి తెలియజేసి ఎన్నికలు అయిపోయిన తెల్లారే కేవలం సన్న వడ్లకు మాత్రమే, సన్న రకాలైన వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట మార్చడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు మన అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో రైతు పక్షాన నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు మనం అందరం కూడా విశ్రమించకుండా పోరాటం చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. వారి పిలుపు మేరకు ఈ రోజు బారాసా కార్యకర్తలందరూ రైతుల పక్షాన పోరాటం చేస్తారు. రైతులు కూడా కదలాలి. మీకోసం కేసీఆర్ గారు ఎన్నో చేశారు. వారిని దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రుణమాఫీ గాని, రైతు బంధు అమలు గాని, ఇంకా అన్ని విషయాల్లో కూడా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకునేందుకు మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రైతుకి ఇస్తానన్నటువంటి ఎకరాకి 15,000 రూపాయలు ఈ రోజు వరకు ఎక్కడ కనిపిస్తలేదు. రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడా కనిపిస్తలేదు. కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కనిపిస్తలేదు. రైతు భరోసా అన్న పేరుతో వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధునే కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు రైతు భరోసా అనేది ఎక్కడ అమలు కాలేదు. మరి రైతుల్ని ఇంత వంచిస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా తగిన గుణపాఠం మీకు కనిపిస్తుంది. ఎంతవరకు ప్రజలు మారారో కూడా మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అలాగే ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలలో యువ వికాసం కూడా ఒక గ్యారెంటీ ఉంది. యువ వికాసం మీదైతే ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడుతున్నటువంటి దాఖలాలే లేవు. దయచేసి యువకులందరికీ, చదువుకున్న విద్యావంతులందరికీ కూడా ఇదొక సదవకాశము. మనకు పట్టభద్రుల ఎన్నిక కూడా మరి ఇప్పుడు జరగబోతా ఉంది 27వ తారీఖున. ఒక్కసారి యువకుల్ని వంచిస్తే ఏ విధంగా ఉంటుందో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మిమ్మల్ని అందరినీ తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు, యువకులు మోసపోయారు, అటు పెన్షన్దారులు మోసపోయారు. ప్రతి ఒక్కరిని కూడా వంచిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రోజులు గడుపుకుంటూ పాపం వెళ్లదీస్తున్నారే తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితి ఎక్కడా లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ముందు ఆ మాట మీద నిలబడాలి. ఆ మాట మీద నిలబడకుండా వాళ్ళు మాటను తప్పుతూ మరి ఎన్నో కండిషన్లు పెట్టు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. వెంటనే రైతులకు మరి వడ్లకు కింటాకి ఇస్తామన్నటువంటి 500 రూపాయల్ని మరి వడ్లలో రకాలు చూడకుండా అది సన్న రకమైన, దొడ్డు రకమైన ఏదైనా కూడా మన తెలంగాణ రైతుల్ని ఆదుకుంటున్నాం కాబట్టి అది ప్రభుత్వ కనీస బాధ్యత. కాబట్టి దయచేసి వెంటనే 500 రూపాయలు వాళ్ళందరికీ చెల్లించి మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మేము ఈ రోజు అందరం డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరిని కూడా
ఒక్కసారి కేసీఆర్ గారి పాలన ఉన్నంత కాలం రైతులు ఎలా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రైతు పండించకపోతే టౌన్ లో ఉన్న వాళ్ళకు కూడా ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కష్టమవుతుంది. మరి అలాంటి రైతు రాజుగా బతికిండు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు పాలవుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. రైతుకు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తోడుగా నిలవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 500 రూపాయల బోనస్ ని వెంటనే మరి ప్రతి క్వింటాకి వారికి చెల్లించాలనేసి డిమాండ్ చేస్తూ మరి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి 500 బోనస్ వెంటనే, వారికి 500 బోనస్ వెంటనే. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.